థ్యాంక్స్ టు బీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎఫ్సిఆర్ఏ యాక్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటంటే ది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఈజ్ అన్ ఇండియన్ లా డిజైన్డ్ టు రెగ్యులేట్ ద receipt and usage of foreign funds by individuals, associations and companies within India. Its primary goal is to ensure that foreign contributions do not adversely affect the internal security or the sovereign interests of the country. అంటే భారతదేశంలో ఏదైనా ఎన్జిఓ వచ్చిన ఫారిన్ ఫండ్స్ని కరెక్ట్గా వినియోగిస్తుందా లేదా దేశంలో ఆ ఫండ్స్తో ఏమైనా ఇన్సర్జెన్సీస్ క్రియేట్ చేస్తుందా అని రెగ్యులేట్ చేసేది ఈ ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అసలు ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం. డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో 1976లో ఈ ఎఫ్సిఆర్ఏ ఒరిజినల్ ఎనాక్ట్మెంట్ అనేది జరిగింది. ఫస్ట్ పాస్డ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టు రెగ్యులేట్ ఫారిన్ డొనేషన్స్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫర్ ఎఫెక్టింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. అండ్ ఆ టైంలో ఇందిరాగాంధీ గారికి దేశంలో చాలా వ్యతిరేకత పెరిగింది. అప్పట్లో అపోజిషన్లో ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ గారికి ప్రపంచంలో చాలా వ్యక్తులతో పరిచయం ఉంది. దాని కారణంగా ఫారిన్ నుంచి ఫారిన్ ఫండ్స్ తెచ్చి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వాడతారేమన్న భయంతో ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు. అసలు ఈ యాక్ట్ ఫస్ట్ అమెండ్మెంట్ అనేది 1984లో ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్ అనేది జరిగింది. టైటన్ రూల్స్ రిక్వైరింగ్ ఎన్జిఓ టు రిజిస్టర్ బిఫోర్ రిసీవింగ్ ఫండ్స్ అండ్ బ్యాన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్. అంటే ఏదైనా ఎన్జిఓ అనేది భారతదేశంలో వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా అది రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాకుండా అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటాయో వాటిని ఖచ్చితంగా బ్యాన్ చేస్తామన్నట్టు ఈ ఫస్ట్ అమెండ్మెంట్ అనేది తీసుకుని వచ్చారు. ఇది 1984లో ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్గా చెప్తారు. అంతేకాక దీని తర్వాత సెకండ్ అమెండ్మెంట్ అనేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో 2010లో దీన్ని రీప్లేస్డ్ ద 1976 యాక్ట్ ఎంటైర్లీ, ఎక్స్పాండింగ్ డెఫినిషన్స్ కవరింగ్ ఆన్లైన్ మీడియా అండ్ సెట్టింగ్ ఏ 50% క్యాప్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అకార్డింగ్ టు రూల్ 5 ఆఫ్ ద ఎఫ్సిఆర్ఏ రూల్స్ 2011 దట్ ఇన్క్లూడ్స్ స్టాఫ్ అండ్ గవర్నెన్స్, ఆఫీస్ అండ్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్, ప్రొఫెషనల్ ఫీజ్, కాంప్లైన్స్. వీటన్నిటికి కూడా వచ్చిన ఫండ్స్లోని 50% వరకు వాడుకోవచ్చు అని చెప్పి ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక ఎన్జిఓ నుంచి ఇంకో ఎన్జిఓకి, ఇంకా థర్డ్ పర్సన్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పి 2010 అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. దీని కారణంగా దేశంలో చాలా ఇన్సర్జెన్సీస్ అనేవి ఎన్జిఓస్ క్రియేట్ చేశాయి. ఈ 2010 యాక్ట్ వల్ల దేశంలో లవ్ జిహాద్, ఇంకా క్రిస్టియన్ కన్వర్షన్స్ అనేవి చాలా ఎక్కువ పెరిగిపోవడంతో ఇప్పుడున్న బీజేపీ సర్కార్ దీని థర్డ్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చింది. ఈ థర్డ్ అమెండ్మెంట్ అనేది 2020లో స్ట్రిక్టెస్ట్ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చింది. బ్యాన్ సబ్ గ్రాంటింగ్, రెడ్యూస్డ్ అడ్మిన్ క్యాప్ టు 20% అండ్ మ్యాండేటెడ్ అన్ ఎస్బీఐ అకౌంట్ అండ్ ఆధార్ ఫర్ ఆఫీస్ బ్యారియర్స్. అంటే ఒక ఎన్జిఓ నుంచి ఇంకో ఎన్జిఓకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని బ్యాన్ చేస్తూ ముందు చెప్పుకున్న 50% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని 20% మాత్రమే వాడాలి. మిగతా అమౌంట్ అనేది హాస్పిటల్ మెయింటెనెన్స్కి, అక్కడ ఉన్న స్టాఫ్ని చూసుకోవడానికి వినియోగించాలంటూ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎస్బీఐ బ్యాంక్లో ది ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరగాలి. అంతేకాకుండా ఆధార్ అనేది ప్రూఫ్గా ప్రొవైడ్ చేయాలంటూ ఈ 2020 అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. 2022 అండ్ 2023లో అసలు ఎన్జిఓస్ ఎలా వర్క్ అవుతున్నాయి, వాళ్ళకి రిటర్న్స్, ఇంకా ఫారిన్ ఫండ్స్ ఎంత వచ్చాయో అని ప్రొసీజరల్ ట్వీక్స్ మాత్రమే తీశారు. ఇక్కడ అమెండ్మెంట్స్ ఏమీ తీసుకురాలేదు. దాని తర్వాత ఫోర్త్ అమెండ్మెంట్ అనేది లేటెస్ట్గా March 25, 2026లో తీసుకొచ్చారు. ఇంట్రడ్యూస్ డెసిగ్నేటెడ్ అథారిటీ టు సీజ్ అసెట్స్ ఆఫ్ క్యాన్సిల్డ్ ఎన్జిఓస్ అండ్ రెడ్యూస్డ్ మ్యాక్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 5 years to 1 year. అంటే దేశంలో ఏదైనా ఎన్జిఓ ఇన్సర్జెన్సీస్ క్రియేట్ చేయడానికి వాడుతుందని తెలిస్తే ఆ ఎన్జిఓని సీజ్ చేసే విధంగా, అంతేకాకుండా ఆ ఎన్జిఓ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ గవర్నమెంట్ అండర్లోకి వచ్చే విధంగా ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు. ఈ యాక్ట్ అనేది ప్రవేశపెట్టిన వెంటనే దేశంలో ఉన్న చాలా అపోజిషన్ పార్టీస్ లాంటి ఎల్డిఎఫ్, కాంగ్రెస్, ఇంకా క్రిస్టియన్ మిషనరీస్, ఇంకా ముస్లిం పార్టీస్ లాంటి ఎస్డిపిఐ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.